అందరూ నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని తాగి వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను పాటించాలి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మీకు అందరికీ తెలిసిందే, హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రూల్స్ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టించుకోవాలి, లైసెన్స్ ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓవర్టేక్ చేయొద్దు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, ఓవర్లోడ్ ఆటో ప్యాసింజర్ ఎక్కించుకోవాలి. అన్ని రూల్స్ తెలుసు. ప్రతి ఒక్కరు మనము గత ఫస్ట్ నుంచి కూడా రోడ్డు మా భద్రావతిలో కూడా అందరు అధికారులు వివిధ ఏరియాలలో మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం. కానీ మార్పు రావట్లేదు. ఎప్పుడు మార్పు వస్తుంది? మనం చట్టాన్ని అమలు చేసినప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటించలేదు. చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేయడంలో కొంత వెసులుబాటు, ఆ తప్పుదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మనం రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గిస్తాం. ఈ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తీసుకొచ్చి రోజు మనకు ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు ప్రతిరోజు బయటికి పోవాలంటే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. సపోజ్ మన పిల్లలు ఏం చేస్తారంటే 4 లక్షలు మడి కొనుక్కుంటారు కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోరు. పేరెంట్స్ కూడా అంతే, కొడుకుతో ప్రేమతో ఏం చేస్తారంటే మంచి స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని మాత్రం ఎవరు చెప్పరు. మన మీకేంటంటే ఇది నా డ్రైవింగ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ మాకేమైందిలే అనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోరు. ఆ ఉద్దేశంలో ఓవర్ కాన్ఫిడెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మీకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మీకు కొంత ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా కొంత అవగాహన చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ నుంచి ట్రాఫిక్ ఎస్ఐ గారు 2 నిమిషాలు మీకు కొన్ని నియమాలు చెప్తారు. మైనర్ అయితే ఎట్టి బస్సులో మైనర్లకు వెహికల్ ఇవ్వకండి. ఆల్రెడీ సార్ చెప్పారు కదా, ఏమైతుంది మైనర్ డ్రైవింగ్ ఇస్తే డ్రైవ్ చేస్తే ఏమైతుంది మైనర్లకు శిక్ష తెలుసా చెప్పారు కదా. మైనర్ డ్రైవ్ చేస్తే మీరు వెహికల్ ఇచ్చిన వారికి పేరెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన వారికి పెద్దవాళ్ళకు 3 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది తెలుసు కదా. ప్లస్ మీ యొక్క బండి ఆ వెహికల్ ఆర్సీ కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 25,000 రూపాయలు పెనాల్టీ అవుతుంది. మళ్ళీ ఆ వ్యక్తి మైనర్ వ్యక్తికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ ఇవ్వదు. 25 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వదు. అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు డ్రైవ్ చేద్దామన్న ఎలిజిబిలిటీ ఉండదు. అందుకని 25 సంవత్సరాలకు లైసెన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు ఎట్టి బస్సులో మీరు మైనర్లకు మీ పిల్లలకు ఎవరికి కూడా ఇవ్వకండి. వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మీరు వెహికల్ వాళ్ళకు అలౌ చేయాలి. లైసెన్స్ గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పినాం, ఎలా తీసుకోవాలి పద్ధతి, లర్నింగ్ వెహికల్ ఎలా తీసుకోవాలి, లర్నింగ్ తర్వాత 1 month తర్వాత పర్మనెంట్ ఎలా లైసెన్స్ దాని రిజల్ట్ కూడా ఇన్స్పెక్టర్ చెప్పారు కదా. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇస్తున్నాం. ముఖ్య అతిథికి వచ్చిన గౌరవనీయ ఏసీ గారు అండ్ సిఏ గారు సారు ట్రాఫిక్ ఎస్ఐ గారు, సిఐ గారు, టౌన్ సిఐ గారు, మా ఇన్స్పెక్టర్ వర్ష అందరూ రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు కదా. అసలు రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం నెగ్లిజెన్సీ, ఓవర్ స్పీడ్ అండి. 90% ఎక్కువ ఓవర్ స్పీడ్ నెగ్లిజెన్స్లో పోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలను నివారించకపోతే అన్ని రకాల సూచనలు చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది కంపల్సరీ 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు రైడర్తో పాటు వెనక పిల్లలు డ్రైవర్తో వెనక కూడా కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఆర్మూర్ టౌన్లో ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు. 0.1% కూడా వితౌట్ హెల్మెట్ తోటే పోతున్నారు. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకుని డ్రైవ్ చేయండి. హెల్మెట్ ఎంత ముఖ్యమో ఆల్రెడీ అందరూ వివరించారు కదా సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఆటో డ్రైవర్స్ ఉన్నారండి, కొంతమంది ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా. మామూలుగా మీరు స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు, ఎంతమంది ఉండాలండి ఆటోలో పిల్లలైతే?
పెద్దవాళ్ళైతే ఎంతమంది ఉంటారు ఆటోలో? ముగ్గురు, మీతో నలుగురు. పెద్దవాళ్ళైతే ఆటోలో ముగ్గురు పోవాలి. అదే పిల్లలైతే స్కూల్ పిల్లలు కానీ పిల్లలు పిల్లలు 6 మంది వరకు అలో చేయొచ్చు. అంతేగాని మినిమం 10 to 15, 20 మెంబర్స్ స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు పిల్లలను ఎక్కించుకెళ్ళినప్పుడు చెప్పండి, మీకు వర్కౌట్ కాకుంటే ఇప్పుడు వాళ్ళకు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోండి. కానీ మీరు అదే తక్కువ తీసుకొని ఎక్కువ తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం. మీకు ఒక వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఇవ్వండి. ఆటోలో 6 మందికి మీకు ఎంత వర్కౌట్ అవుతుందో 6000 అనుకో, 6000 తీసుకోండి. 10 మంది తీసుకొని నెలకి 5 మంది తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా ముఖ్యంగా గమనించవలసింది. ఆటోలో 10-15 మంది తీసుకొని వాళ్ళ బ్యాగులు పైన 15 బ్యాగులు ఉంటాయి 15 మందికి. చాలా మంది ఆ స్కూల్ బ్యాగులు సైడ్ మీదకి వేస్తారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఒక 1 feet, రైట్ సైడ్ ఒక 2 feet టాప్ మీద స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తా ఉంటారు. చాలా ప్రమాదం. మనకి వెహికల్ ఏమైనా పక్కపట్టి ఓవర్టేక్ చేస్తుంది. స్కూల్ బ్యాగ్ ఎక్కడ తట్టి సైడ్ వెహికల్స్ పట్టి బైక్ కానీ వెహికల్స్ కానీ తట్టి వెహికల్ మీ ఆటో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదమే. కాబట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్ ముఖ్యంగా ఏంటంటే స్కూల్ పిల్లలు 6 మంది కంటే ఎక్కువ తీసుకోండి. పిల్లలు అయితే పెద్దవాళ్ళైతే ముఖ్యమే. స్కూల్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. ఆటో డ్రైవర్ అదొకటి. ముఖ్యంగా ఒకటి, మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ముందర డ్రైవర్లు కూడా మీరు ముందు సీట్ పక్కన కూర్చోబెట్టకండి. ఈ మధ్య అమలాపూర్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా జరిగింది. డ్రైవర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, వెనకాల నలుగురు. అట్లా ఓవర్లోడ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సీటింగ్ కెపాసిటీ మాత్రమే మీరు ప్రయాణం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎరైవ్ అలైవ్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్మూర్ సబ్ డివిజన్ ఏసీపీ సార్ గారికి, మరియు ఎంబీఏ రావు సార్ గారికి, మరియు మన టౌన్ సిఐ సత్యనారాయణ సార్ గారికి, మరియు ఈ అలైవ్ ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూత్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తీసుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఆ ప్రోగ్రాం వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారు, అంటే ఎంతమంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అట్లా జరగకుండా ఉండడానికి నిన్న హైదరాబాద్లో మన డీజీపీ గారు నిర్వహించిన ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనము ఏ వస్తువునైనా, ఒక వస్తువు మనము పోతే కానీ, ఒకవేళ పగిలిపోతే కానీ, విరిగిపోతే కానీ ఒక వస్తువుని కొనుక్కోవచ్చు. కానీ మనిషి ప్రాణం పోతే మాత్రము మనిషి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఎవరం కూడా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఒక ప్రాణాన్ని మాత్రం మీరు మళ్ళీ ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, మీకు అందరికీ తెలుసు, సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు. హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని తెలుసు, వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయొద్దని తెలుసు, మైనర్ డ్రైవింగ్ చేయొద్దని తెలుసు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దని తెలుసు, సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలని తెలుసు, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలని తెలుసు. కానీ మీరు పాటిస్తలేరు. ఏమవుతుంది, నేను ఆర్మూర్లో పుట్టి పెరిగినా, లేకపోతే ఇక్కడనే ఈ రోజు నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, ఏం కాలే, ఇప్పుడు ఎట్లయితుంది, అప్పుడు ఎట్లయితుంది అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఈ రోజులలో మరుక్షణం ఒక మనిషికి ఏమవుతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మీరు రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని మీరే రక్షించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీ తల మీదే రక్షణ మీదే. కాబట్టి హెల్మెట్, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. మేము వెహికల్ చెకింగ్ చేసినప్పుడు హెల్మెట్ ఏంటంటే, సార్ ఇక్కడే సార్ ఇక్కడే 200 meters అంతే సార్, ఇదే గల్లీ సార్, ఇక్కడికే వచ్చినాం సార్ అని చెప్తున్నారు, సమాధానం చెప్తున్నాం. ఎక్కడికి వచ్చినా సరే మీరు నేషనల్ హైవే మీదే తిరుగుతున్నారు. మీరు అనుకుంటున్నామో లోకల్లో తిరుగుతున్నామని, కానీ మీరు తిరిగే రోడ్డు 2 ఆర్మూర్లో NH 63, NH 44. మన లోకల్ నుంచి టచ్ అయ్యి వెళ్ళేదేమో NH 63, మన సిటీ అవుట్కట్స్ నుంచి పెరికి నుంచి పోయేది NH 44. మీరు చిన్న రోడ్ల మీద జీపీ రోడ్లో కానీ స్టేట్ హైవేస్ మీద తిరగట్లేదు, నేషనల్ హైవేస్ మీద తిరుగుతున్నారు. కాబట్టి నేషనల్ హైవేస్ మీద వెహికల్స్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. లారీలు, ట్రక్స్, టిప్పర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్, 2 వీలర్స్, అంటే
ఎక్కువ వెహికల్స్ అనేది మన NH 63 మీద ప్రయాణిస్తాయి. అంతేగాని మేము లోకల్ సార్, మేము మీనే సార్, మేము ఆన్లే సార్, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మా వెహికల్ చెకింగ్లో ఇట్లాంటి మాటలు చెప్పకండి. మీరు చెప్తారేమో సార్ మేము లోకలే సార్ అని మీరు దాన్ని ఒక సమాధానంగా ఎక్స్క్యూజ్గా మీరు తీసుకుంటున్నారేమో, కానీ మీకేమైనా అయితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి మాత్రం తిరిగి మీకు ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లు కూడా రోడ్ల మీద దయచేసి ఆపి ఎక్కించుకోకండి ప్యాసింజర్స్ని. రోడ్డు పక్కన ఆటో ఆపి ప్యాసింజర్ని ఎక్కించుకోవాలి. ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు. మేము రోజు వెహికల్ చెకింగ్లో కానీ ట్రాఫిక్ జంక్షన్లో ఆగి చూసినప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది, మీరు అట్లనే క్రాస్ చేస్తారు. ఒక సైడ్ రెడ్ సిగ్నల్ ఉంటుంది అని అంటే ఇంకో సైడ్ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. మీరు రెడ్ సిగ్నల్ అప్పుడు మీరు ఆగకుండా ముందుకు పోతే మరి గ్రీన్ సిగ్నల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఉంది అంటే వాళ్ళు వెళ్ళాలని అర్థం కదా. కానీ రెడ్ ఉంటే మీరు ఆగకుండా మీరు వెళ్తే అటు గ్రీన్ సిగ్నల్ వాళ్ళు వెళ్తున్నారు, ఇటు రెడ్ సిగ్నల్ వల్ల వీళ్ళు వెళ్తున్నారు. అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ సిగ్నల్ వల్ల దయచేసి ఆగండి. ఒక్క నిమిషంలో నా కొంపలే మునిగిపోవు, ఇంకా ఏది కాదు. దయచేసి ఒక్క సిగ్నల్ ఒక్క సెకండ్ ఓపిక పడతలేదు. అక్కడ 2 సెకండ్స్ పడ్డా కానీ 2 సెకండ్స్ రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఆ 2 సెకండ్స్ కూడా మీకు ఓపిక లేకుండా మీరు పోతున్నారు. ఆ గ్రీన్ సిగ్నల్ వాళ్ళు మీరు యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ యొక్క ప్రాణాన్ని, మాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అంటే మీ ప్రాణం పోయిన తర్వాత ఈయన కూడా రాడు, ఆయన రాడు, ఈయన రాడు, ఈయన రాడు. దయచేసి మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏసీపీ సార్ గారికి, మరి టౌన్ సిఐ సార్ గారికి, ధన్యవాదాలు. హాస్పిటల్లో చేర్పిస్తే ఒకటి రాబీ స్కీమ్ అని ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంజ్యూర్డ్ పర్సన్స్ ని సేవ్ చేస్తే 25,000 మన ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ హాస్పిటల్ వాళ్ళ వెహికల్ హాస్పిటల్ చేర్పించి వాళ్ళ నేమ్ రాసుకోవాలన్నమాట. అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాబీ స్కీమ్ కింద అది ఎవరైతే హెల్ప్ చేస్తారో అతనికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ కానీ మాకు సంబంధం లేకుండా వెళ్ళకండి. ఇమీడియట్లీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే అంబులెన్స్ 100 కానీ 108 కానీ కాల్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ అవర్లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట. ఎవ్వరు కూడా మాకేదో అయితే భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే అలా ఎవ్వరు ఎస్కేప్ కాకుండా చూడండి. హ్యుమానిటీ గ్రౌండ్లో క్షత్రయాత్రని సేవ్ చేయడానికి చూడండి. ఇంకొకటి మా గౌరవనీయులు డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అనే ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 days షెడ్యూల్ కూడా ఉంటుంది, డే బై డే. రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఉద్దేశంతో మీకు అందరూ సోషల్ మీడియాలో స్టేటస్ ఒకటి మీరు అందరూ పెట్టుకోండి. సార్ డీజీపీ గారు నేను కూడా సోషల్ మీడియాలో అందరి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరూ మీ స్టేటస్ పెట్టుకోండి. ఈ రోజు ఆర్మూర్లో ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటారో చూస్తాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రెడ్ ఒకటి ఉంటుంది. రోడ్డు సేఫ్టీ దాని ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించాలి, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, రోడ్డు నియమాలు పాటించాలి అని మనం చెప్పే అవేర్నెస్ కార్యక్రమానికి ఒకే ఒక్కరు ఇంతమందిలో ఒక్కరే హెల్మెట్ పెట్టుకొని వచ్చింది. ఆలోచించండి. మనం మీ అందరూ అవేర్నెస్ తీసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి కష్టమే ఉంటుంది, కొంత కష్టమే ఉంటుంది, కానీ పాటిస్తే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతుంది. అదొక మాస్ చేంజ్ వస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ అంటే మనం ఇప్పుడు ఫైన్ రిపోర్ట్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్. మ్యాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవ్ ఈవినింగ్ యాక్సిడెంట్ చాలా అయిపోయింది. దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఈ మధ్యలో తెలుసా ఎంత ఫైన్ పడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే? 10,000 ఎంత అవుతుందండి? 15,000. మరి 10,000 రూపాయలు ఫైన్ ఎందుకు వేస్తున్నారు? 10,000 రూపాయల ఫైన్ ఎందుకు వేస్తున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వలన, మనం నెగ్లిజెన్స్ వలన ఎదుటివాడి ప్రమాదాలు వాడి ప్రాణాలకు హాని కల్పిస్తున్నారు. కాబట్టి దానికి అందుకే అంత స్ట్రింజెంట్గా అంటే గట్టిగా చేయాలని చెప్పి ఫైన్ కూడా 10,000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేస్తుంది. గమనించాలి. మనం అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి వాలంటీర్గా మనమే ఒక హెల్మెట్ పెట్టుకోవాలా, రోడ్డు నియమాలు పాటించాలా,
ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలా, యూటర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ముగ్గురు చనిపోయారు, చిన్న పిల్లలు. మరి ప్రాణాలకు విలువ లేకుండా చిన్న పిల్లలు 10 సంవత్సరాలు, ఒకరు 14 సంవత్సరాలు. మా ఫాదరు చిన్నమన్న అంటే 10 days 15 days చనిపోయి 92 years ఓల్డ్. ఆయన 92 years ఓల్డ్ మాతో 20 గంటలు మా నుంచి డిపార్ట్ అయినప్పుడు ఆ బాధ అనేది ఇంకా ఉన్నది. మరి మనతో ఉండే చిన్న పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎంతో ఎదగాలి, గొప్ప గొప్ప వ్యక్తులయ్యే ఆస్కారం ఉండే చిన్న పిల్లలు కూడా రోడ్డు నియమాలు పాటించకుండా, హెల్మెట్ పెట్టకుండా, మరి కాస్ట్లీ బైక్, స్పోర్ట్స్ బైక్ మోర్తాడు దగ్గర ఈ తిమ్మాపూర్ విలేజ్ ఉన్నది. ఆయన దుబాయ్ నుంచి వచ్చిండు, 7 లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. ఇద్దరు పోయిన పోస్ట్ తీసుకొని చనిపోయాడు. సొంత మీడియా మిత్రులకి అందరికీ పబ్లిక్ చేసే వాళ్ళు మన మీడియా వారి కూడా పోలీసు వారి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు. అంటే వాళ్ళను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సైకిల్ పోతలే అంటుంది. కానీ చాలా మంది అనిపారు. కొంత ఏజ్ వచ్చినాక అంటే 60-70 ఇయర్స్ వచ్చినాక వాళ్ళకు మంచిగానే నడుస్తారు. కాకపోతే బాగానే నడిపినప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ అనేది సరిగా ఉండదు. అట్లా మోపెడ్ వెహికల్ దాదాపుగా 7-8 మంది అనిపారు. టీవీఎస్ మోపెడ్ వెహికల్ నందిపేటలో 3, ఇక్కడ బయట కూడా మన ఆర్మూరు పిపి ఏరియాలో ఇక్కడ చనిపోయారు. ఇంకా మెయిన్గా చూస్తే ఇప్పుడు NH నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఇంటర్నల్ రోడ్స్ అంటే మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. దాన్ని గమనించి మీ అందరూ ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించి మీరు ఈరోజు ఈ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని మీరు గమనించి ఇందులో ఒక 10 మంది మారినా అది మేము చేసిన కార్యక్రమానికి సార్థకత ఉంటుంది. మీ 10 మంది ద్వారా నెక్స్ట్ ఇంకో 10 మంది ఇట్లా మన నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ కన్నా తగ్గించాలి. ఎట్లా వాహనాలు పెడతాయి లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ 3-4 ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ తగ్గినాయి. ఈ ఇయర్ ఇంకా తగ్గించాలని మీ అందరి సహకారంతో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. 20 అంతకుముందు ఇయర్ 37 అయినాయి. 2024లో 37 డెత్స్ అయితే ఈ ఇయర్లో 20 అయినాయి. అంటే 2025లో లాస్ట్ ఇయర్ డేటా ఇంజురీస్ 43 మెంబర్స్ అయినాయి. అంటే నేను అనేది మనం కొంత అవేర్నెస్ వచ్చింది, రాలేదని కాదు. ఇంకా దాన్ని మనం ఇంకా మినిమైజ్ చేయాలి. టోటల్ మన ఆర్మూర్ సబ్ డివిజన్లో అంటే ఈ యొక్క ఆర్మూర్ కాకుండా మిగతా పోలీస్ స్టేషన్ కూడా కలుపుకుంటే 111 ఫెటల్ యాక్సిడెంట్, 111. ఇందులో 103 మంది నాన్ ఫెటల్ నాన్ ఇంజరీస్, 214 యాక్సిడెంట్ టోటల్ 2024లో. డెత్స్ వచ్చి 115. అంటే బాల్కొండ, భీమ్గల్, నందిపేట మన సాధారణ పరిధిలో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 115 డెత్స్ అయ్యాయి. దీనిలో ఇంజరీస్ వచ్చి 161. ఈ ఇయర్ ఏంటంటే 92 ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో, ఆర్మూర్ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో 92 ఫెటల్ యాక్సిడెంట్స్ అయింది. లాస్ట్ ఇయర్ ఎందుకంటే 111. అంటే ఎంత తగ్గించాం మనం? 8-11. 19 యాక్సిడెంట్లు ఫెటల్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలు పోయాయి. మరి 19 యాక్సిడెంట్ల మనం డెత్స్ కూడా తగ్గించాం. డెత్స్ వచ్చి 94 అయింది ఈ ఇయర్. అదే అంతకుముందు ఇయర్ డెత్స్ వచ్చి 115. అంటే 15 ఒక 6 21 డెత్స్ మనం 21 ప్రాణాలను తగ్గించగలిగాం లాస్ట్ 2024 కన్నా 2025. నేను అనేది ఇప్పుడు 94 అయినాయి కదా, నెక్స్ట్ ఇయర్కి మనం ఒక 75 అట్లా తీసుకొచ్చుకుంటే అది మనం సక్సెస్ఫుల్గా చేసినట్టు. మన ప్రోగ్రామ్ చేయాలంటే మీ అందరి సహకారం కావాలి. రోడ్డు మీద సిఐఓ, ఎస్ఐఓ లేకపోతే ఏసీపీ ఓడు మీ అందరూ సహకరించాలా. మీ అందరూ రోడ్డు నియమాలు పాటించాలి.
పాటించినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. మన ఇది కమ్యూనిటీ కోసం, ఎవరి పోలీస్ కోసం కాదు, ఇది చేసేది మన సమాజం కోసం. మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన పిల్లలను కాపాడుకోవాలి, మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెలు, రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరి ప్రాణాన్ని విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అందరూ జాగ్రత్తగా నియమాలు పాటిస్తే తప్పకుండా అవుతుంది. మీ అందరూ ఇప్పుడు ఈ ప్రెడ్ తీసుకొని రోడ్డు నియమాలు పాటించాలని కోర్టు ఆ ప్రెడ్ మన సీఏ గారు వస్తారు. అందరూ వేసి చేయలు పైకెత్తి ఇట్లా మనందరికీ తెలుసు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మనం మినిమైజ్ చేయాలి, యాక్సిడెంట్ మినిమైజ్ చేయాలంటే మన అందరి కృషి ఉండాలి. మనకు పట్టణ జనాభా పెరిగింది, వాహనాలు పెరిగింది, రోడ్లు మాత్రం అదే ఉన్నాయి. మరి పెరిగిన వాహనాలకు రద్దీకి అనుగుణంగా మన రోడ్లు సక్రమంగా యూజ్ చేసుకున్నప్పుడు మనకు మన ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళం. మన ఇండియా ప్రపంచంలో మిజోరాం, మీ అందరూ తెలుసు, మిజోరాంలో అది చిన్న రోడ్లు ఉంటాయి, హిల్ స్టేషన్స్. ప్రపంచంలోనే టాప్ రోడ్డు నియమాలు పాటిస్తారు. ఒక్కరు కూడా బైపాస్ ఇట్లా ముందుకెళ్ళి ఎప్పుడు కూడా కాస్తారు. ఆ రోడ్డు మీద ఒక లైన్ తర్వాత ఒకరు ఆగి ఉంటారు. మరి ఆ వెనుకబడిన రాష్ట్రమైనటువంటి మిజోరాంలో వాళ్ళు అంత మంచిగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వారు ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించి అక్కడ గొప్పగా మన అంటే రోడ్డు నియమాలను పాటిస్తున్నప్పుడు మనం ఇంత చదువుకొని మనం ఉన్నత ఉన్నటువంటి మన రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది అది నెగ్లిజెన్సే అని చెప్తున్నారు. మనం ఇందాక మాట్లాడిన మనందరం లాస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు అందరు గదగద వణికిపోయాం. మొత్తం దేశమే ప్రపంచమే గదగద వణికిపోయింది కోవిడ్ వల్ల. మరి కోవిడ్ కన్నా ఎక్కువ మన నిజామాబాద్ జిల్లాలో అంతకన్నా ఎక్కువ మరణాలు అయింది. ఏది రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా రోడ్డు ప్రమాదాలు. లాస్ట్ ఇయర్ 285 మెంబర్స్ చనిపోయింది ఓన్లీ రోడ్డు ప్రమాదాలు. మరి మనం కోవిడ్కు అంత భయపడి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ మరణాలు కలిగించేటువంటి రోడ్డు ప్రమాదాలని మనం ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. మనకున్న సిబ్బంది చాలా తక్కువ, పోలీస్ సిబ్బంది రోడ్డు మీద పెట్టి నియమాలు చేయాలి. ఇట్లా ఏదైనా బలవంతంగా వృద్ధి ప్రజలలో ఒక భయభ్రాంతం కలిగించి ఆ నియమాలు పాటించే కన్నా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాలంటీర్గా ముందుకు వచ్చి మీ దాంట్లో ఇప్పుడు వచ్చిన దాదాపు 150-200 మెంబర్స్ ఉన్నారు. మా సీఏ గారు చెప్తున్నారు బయట ఉండి వాళ్ళు ఆబ్జర్వేషన్ ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని రాలేస్తారని చెప్తున్నారు. నిజమా? ఎంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొచ్చండి. ఒకే ఒక్కరు కుటుంబాన్ని నడిపే వ్యక్తి వాళ్ళు కోల్పోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు కూడా మీ పక్క వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ మనం కూడా మన సెల్ఫ్గా ఈ రోడ్డు నియమాలు పాటించి మనమే కాదు మనం ఎదుటి వచ్చేవాడు తప్పు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉన్నా కానీ జరుగుతాయి. అందరూ మంచిగా ఉన్నప్పుడే, అందరూ పాటించినప్పుడే దాని యొక్క ఫలితాలు అనేది అనుభవిస్తాం. మీ ఆర్మూర్లో ఇది అందరికీ తెలుసు, హెల్మెట్ అనేది ఎవరు పెట్టుకోరు. మరి దాన్ని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలా? వ్యవస్థ ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉన్నది, రవాణా వ్యవస్థ ఉన్నది. వాళ్ళు కొరడా తగ్గించాల్సి వస్తుంది. మీరు వాలంటీర్గా మీరే అది పెట్టుకోండి, రోడ్డు నియమాలు పాటించండి. లైటింగ్ ఉంటుంది, మనకు సిగ్నలింగ్ వ్యవస్థ 3 ప్లేసులలో ఉన్నది. మరి దాని ఉన్నప్పుడు ఆ రోడ్ రెడ్ లైట్ వస్తే క్రాస్ కావద్దని తెలిసి కూడా వాళ్ళు టర్న్ చేస్తారు. తర్వాత బస్ స్టాండ్ దగ్గర, ఆ ధోని మెడికల్ దగ్గర చాలా చాలా యాక్సిడెంట్ అవుతుంది. అవన్నీ మనం నివారించే యాక్సిడెంట్స్ అవి. దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమం ద్వారా ఇంకొకరికి స్ఫూర్తి నింపి వాళ్ళను రోడ్డు నియమాలు పాటించేలాగా మనం అవేర్నెస్ చేస్తే ఈ కార్యక్రమం యొక్క
ముఖ్య ఉద్దేశం అనేది మనకు ఫలితం ఇస్తుంది. గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలైవ్ ఎరైవ్ అంటే సేఫ్టీగా మన ఇంటికి చేరాలి, లైవ్తో అంటే బతికి చేరాలి, ఎలాంటి ఇంజురీస్ లేకుండా మన ఇంటి నుండి ఎలా అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పోయినామో ఇంటి నుండి మళ్ళీ అదే విధంగా తిరిగి చేరాలనే ఒక సదుద్దేశంతో మనం ఒక 10 రోజుల ప్రోగ్రాము చార్ట్అవుట్ చేసారు. ఈ 10 రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా మనము పబ్లిక్ అవేర్నెస్, ఈ రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతా నియమాలు వాళ్ళందరికీ తెలియజేయడానికి మనం మా గౌరవ డీజీపీ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఆర్మూర్లో ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నెక్స్ట్ 10 days వివిధ కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా పబ్లిక్లో ఈ రోడ్డు భద్రతా నియమాలు ఏవైతే చేయకూడదో, ఏవైతే చేయాలో, డూస్ అండ్ డోంట్స్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. దీని ద్వారా మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రామ్ను చేయడం జరుగుతున్నది. మనం లాస్ట్ ఇయర్ మన ఆర్మూర్ సబ్ డివిజన్లో 111 ఫెటల్ యాక్సిడెంట్స్ అయితే అంటే 2024లో, లాస్ట్ ఇయర్ 2025లో 94 ఫెటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఒక 20% తగ్గించినా మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నెరవేరుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కానీ ఇంకా మన మండలాల్లో, గ్రామాల్లో ఉన్నట్టు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సహకారంతో ముఖ్యంగా మనకు అందరికీ నేషనల్ హైవేస్ కన్నా ఎక్కువ ఇంటర్నల్ రోడ్స్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని ఎట్లా తగ్గించాలనే ఒక ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్గా పరిశీలించి మనం బ్లాక్ స్పాట్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, వెదర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొని తగ్గించాలనే ఒక గట్టి కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, చైల్డ్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాలి, ఇది నియమాలు అనేటివి తెలుసు కానీ పాటించరు. మనం పాటించే విధంగా మా పోలీసు వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేసి కఠిన నియమాలను చట్టాన్ని అమలు పరిచే దానిలో కృషి చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ.